గణేష్ గారు పట్టుకో ఇది లైటింగ్ కాదు లైటింగ్ ఇటే పొండాలి అట్టే పొందాలి అంజనేయుడి సార్ ఒక్క నిమిషం ప్లేయర్స్ అందరూ రండి అప్పటికాల స్టూడెంట్స్ సందీప్ సార్ ఉండండి ఇంకా ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్కేవిటి స్కూల్లో ఈరోజు స్టేట్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క కాంపిటీషన్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఊర్ల నుంచి ఈ యొక్క కాంపిటీషన్ సంబంధించిన స్టూడెంట్స్ వచ్చి పాల్గొని ఈ యొక్క కిక్ బాక్సింగ్లో పాల్గొని విజయం సాధించారు. అలాగే ఈ యొక్క కిక్ బాక్సింగ్ సంబంధించిన కాంపిటీషన్స్కి సహాయ సహకారాలు అందించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కాంపిటీషన్స్కి ప్రతిసారి వెంకటేశ్వర ఫైనాన్స్ వారు పిల్లలకి భోజనాలు, వసంతి, అలాగే టిఫిన్ అన్నీ కూడా సదుపాయాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా స్టేట్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ గారు ఆనంద్ పాల్ గారు, రాజమండ్రి కోచర్స్ మా తమ్ముడు గణేష్, గిరి, భవానీ శంకర్, మొత్తం ఈ యొక్క 4 మూల జిల్లాల నుంచి వచ్చిన ప్రతి రెఫరీస్కి, కోచర్స్కి, అందరికీ నా నమస్కారాలండి. మీ ప్రోత్సాహం లేకుండా కూడా మేము ఏ కార్యక్రమం చేయలేము. ఎందుకంటే మేము చేసే ప్రతి ప్రోత్సాహం ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి తెలుసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఏమున్నాయని తెలుసుకోవాలి. దానివల్ల వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు. అయితే మట్టిలో మాణిక్యాలని చాలా మంది ఉన్నారండి. ఇంకా మన రాజమండ్రిలో సరైన స్టేడియం పిల్లలు ప్రాక్టీస్ చేయాలన్నా ఇప్పుడు రింగ్ వేసామండి. ఇవన్నీ కూడా బయటికి రెంటలు తీసుకొచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి రింగ్ వేసి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాం. చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ప్రభుత్వం దీన్ని స్పందించి మంచి స్టేడియంని, ఒక రింగ్ని మాకు ఏర్పాటు చేస్తే ఇంకా ఎంతో మంది క్రీడాకారులని, ఛాంపియన్స్ని మేము తయారు చేస్తామండి. మంచి మంచి ఈవెంట్స్ చేస్తుంటాము. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మంచి స్పోర్ట్స్ కోటాలో ఉన్నది. అలాగే మేడం గారు కూడా రీసెంట్గా గోవాలో జరిగిన నేషనల్స్లో గోల్డ్ మెడల్
విన్ అయ్యారండి. నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయ్యారండి. నిజంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా దీనికి మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందు వెనకుండి మాకు గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మా ఆంటోనీ దాస్ గారు మా కూడా ఉండి, లేదు తమ్ముడు మీరు చేయండి అని చెప్పేసి ఆయన కూడా ఆయన పనులు, సొంత పనులన్నీ మానుకొని ఈ వెంకటేశ్వర ఫైనాన్స్ వారితో దగ్గరికి వెళ్ళి కానీ వచ్చి క్రీడాకారులందరికీ కూడా వసతి భోజన సదుపాయాలు కల్పించాలని ఆయన కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా మాతో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళినప్పుడల్లా వచ్చి మాకు చాలా ఎంకరేజ్ చేశారండి. ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాకు ఏదైనా కొంచెం అకాడమీ లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా మంచి మంచి క్రీడాకారుల్ని మేము తయారు చేయగలమని మేము తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. నా పేరు గిరణ్, ఈస్ట్ గోదావరి కిక్ బాక్సింగ్ సెక్రటరీనండి.